అప్పుడు మన పాతకాలం తెలుగు రేటింగ్ అన్నమాట, చిన్న అక్షరం. అదే చూడగా ప్రార్థన చేయకుండా మంత్రం కాలు కట్టి పెట్టగా అంటాం. తల్లి కాబట్టి మనకి మంచి చెప్తారు. తల్లి చెప్పిందని కాదు కానీ ఉదయం ఏం చేయాలట? ఉదయం ప్రార్థన, ఉదయం కుటుంబ ప్రార్థన చేస్తే ఇంకా మంచిది. మన అందరి దగ్గర ఎవరు చేస్తారు ప్రార్థన? 4 గంటలు 5 గంటలకి మళ్ళీ ఈ మైక్లో ప్రార్థన వస్తుంది కదా, అది రాకముందే ఏం చేస్తారు కదా. మరి ఆయన ఎప్పుడు నిద్రపోతారో తెలీదు, ఎప్పుడు లేస్తారో తెలీదు. మళ్ళీ 7 గంటలకి ఎప్పుడు ఫోన్ చేస్తే ఇక్కడ ఇంట్లో లేదు, ఎక్కడ ఉన్నారంటే ఎక్కడో ఉంటారు, పొలం కూడా ఉంటుంది, వేరే పని ఉంటుంది, ఈ పని ఆ పని ఏంటి. అంత ఓపిక ఉండాలి కదా, ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఏంటంటే దేవుని మీద ప్రేమగా ఏం చేస్తారంటే సంఘాన్ని కాచి కాపాడతారు, శాస్త్రం. అందుకే మాస్టర్ గారికి ఒక పేరు, ఏం పేరు? సంఘం కాపరి. కాపరి అంటే కాయువాడు, కాసేవాడు, మందని భద్రపరిచేవాడు, క్షేమం అంటే పశ్చిమగాల చోట్ల పరుడు చేయవాడు. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఆ జనవరికి పరుడు అంటే కాపరి. అంటే మంచి కాపరి ఎవరు? యేసయ్య. గుడ్ షెపర్డ్. మన పాస్టర్ గారండి కాపరే. మంచి కాపరే కావాల్సిన మంచి కాపరి అనే పేరు ఎవరికి ఉంది బైబిల్లో? గుడ్ షెపర్డ్ అని యేసయ్యకి మాత్రమే. అదేవిధంగా కాపరి గారి పని ఏంటి? మందని కాయడమే, ఎవరికి కష్టం వచ్చినా. ఎందుకంటే పాస్టర్ గారి ఇల్లు చర్చి ఒకటే ఉన్నాయి, అందుకే మాకు కండిషన్ ఉంటాయి. మాకు రోజు నేను ఉన్నాను కదా, ఇంటికి నీ చర్చికి ఎంత దూరం అడుగుతారు. ఒక అర్ధరాత్రి కష్టం వస్తే నువ్వు వెళ్ళగలుగుతావు. మాకు చాలా ఉన్నాయి మాకు కండిషన్. అందులో పాస్టర్ గారు అదృష్టం ఏంటంటే ఇల్లు చర్చి కలిసి ఉన్నాయి కనుక మనకి ఏదైనా అవసరం వస్తే కాపు కాచేవాడు. కనుక మనం ఏం చేయాలి? మనం ఆయన వాగ్దానం తీసుకున్నప్పుడు ఏం చేయాలి? మనం వాగ్దానాన్ని హత్తుకుని దాని అనుసారంగా మనం నడవాలి. వాగ్దానం భద్రపరచడం. వాగ్దానం ఏంటి? దేవుడి వాక్యమే కదా, బైబిల్ అనే వాక్యమే ఆ పేపర్లో పెట్టారు. అంటే దేవుడి మాట అది. అది మన జోబులో పెట్టడం మంచిది కావు, బైబిల్లో పెట్టడం మంచిది. కానీ ఆ వాగ్దానం అది చేసుకోవడం మనం క్లెయిమ్ చేసుకోవాలి. కొంతమంది వాగ్దానాలు తీసి చూసి మళ్ళీ పెట్టే అంటే ఇంకా మంచి మాట వస్తుందని ఇక్కడ కాదు బయట తీసి చూస్తారు. ఆ వాక్యం చదివి అన్ని పెట్టేసి మళ్ళీ కూడా తీసుకుంటారు. చిలక చూసుకోవాలి. అటువంటి పనులు మనం చేయకూడదు. నీకు వచ్చిన వాక్య ప్రార్థన నువ్వు తీసుకున్నప్పుడు ఏ చేయమని అది దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. దాన్ని ఏం చేయాలి? మనం పరచుకోవాలంట. అలాగే మరి 2 తిమోతి 4వ అధ్యాయము 7వ చూపించడము. 2 తిమోతి మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటుంది. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఆయన ఏమంటాడు? ఆ న్యాయాధిపతి నేను కాదు కానీ నాతో పాటు అంటే ఎవరైతే యేసుని నమ్మిక ఇచ్చారో, విశ్వాసం ఉంచారో అందరూ అన్నట. ఆయన ఏమన్నాడు? మంచి పోరాడాను, దేవుడు నా కొరకు ఉంది, నాకే కాదు అమ్మా. అవును, ఇది దేవుడి అది కేవలం నాకే అంటే అతను దాన్ని ఎవరైతే ఆపేక్షిస్తున్నారో, ఎవరైతే ఆశగా ఉన్నారో, ఎవరైతే మారుమనసు పొందారో, ఎవరైతే బాప్తిసం తీసుకుని యేసు బిడ్డగా మలిచారో అందరికి కూడా ఏమైనా ఉందంట అనుగ్రహించి ఏమనుగ్రహిస్తాడు? కిరీటం. ఏ కిరీటం ఉందా? నీతి కిరీటం, జీవ కిరీటం. కిరీటం అంటే ఎవరు ధరిస్తారు? రాజులు. జ్ఞానులు కూడా రాసి చేసినప్పుడు పెట్టుకుంటారు. కిరీటం అనేది రాజులకే. అయితే బైబిల్లో ఏమున్నది? జీవ కిరీటం అంటే ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన త్రోవలను నడిచి ఎవరైతే చదువు సాధించిన తర్వాత పరలోకం వెళ్ళిన వారికి ఏముంది? జీవ కిరీటం. మన కోరిక ఆయన ఏ కిరీటం ధరించాడు? ముళ్ళ కిరీటం.
ఎందుకు అందుకే తెలియజేస్తే లైఫ్ ఆఫ్ క్రౌన్ బిహైండ్ థ్రోన్ ఆఫ్ క్రౌన్. ముళ్ళ కిరీటం అనేది ఏముందంట? జీవ కిరీటం. ఆయనను ముళ్ళ కిరీటం ధరించాడంట. మరి ఏమి ఇచ్చాడు? జీవ కిరీటం ఇచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి మరి ఇంత పాప చక్కగా హ్యాపీ క్రిస్మస్ అన్నప్పుడు తప్పులేదు కదా. క్రిస్మస్ నిరంతర క్రిస్మస్, మళ్ళీ మనం క్రిస్మస్ చేసుకున్నాం. దాంతో పాటు ఏం చేసుకున్నాం? గొప్ప సంవత్సరం చేసుకున్నాం. అలాగే యేసుక్రీస్తు బాలుడైన శిశువుని 8వ రోజు ఏం చేశారు? యెరూషలేము దేవాలయం తీసుకొచ్చినప్పుడు సున్నతాన్ని ఆ పండుగ కూడా 3 పండుగలు తీసుకున్నాము. కనుక దేవునిలో మనం ఏం చేయాలంటే లోకం వైపు మనం చూడకూడదు. వెనుకున్నవి వారికి ముందున్న వాటి పడగట్టాలంట. అయితే ఒక వాక్య భాగం చూద్దాం. 1 కొరింథీ 7 ఉపయోగించడమా? 1 కొరింథీ 7 అధ్యాయం 1వ వచనం. మొదటి కొరింథీ ఈ లోకం అనుభవించేవాడు అంతవుగా అనుభవించినట్లు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారే ఉండవలని కోరుచున్నాను. చాలా ఏమంటారు? లోకపు నటన నటన లోకపు నటన కదమ్మా. లోక నటన అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే లోక నటన. నటన అంటే ఉన్నది లేనట్టు ఏది ఉన్నట్టు చెప్పడం కదా. లోకమే నటనాలయం, జీవితమే రంగుల వలయం, పరలోకమే మనకు శాశ్వతం, పరలోక దేవుడే నిత్య జీవం. లోకంలో అంతా కూడా అట్రాక్షన్ అట. ఈరోజు సెల్ ఫోన్ మోడల్ ఇంకా నెలకొంత మారిపోతాయి. అనవసరం పనులలో ఇంకో ఒక నెల మోడల్స్ దగ్గర మారిపోతాయా? మోడల్స్ షేర్లు మారిపోతాయా? అంటే ప్రతిదీ కూడా అంటే ఈ రోజు కొత్తగా ఉంటుంది, రేపు పాత వెళ్ళిపోతుంది. ఎవరు ఇష్టపడదు. మొన్న 2వ నారాయణపల్లికి వెళ్ళినప్పుడు నేను అక్కడ ఇచ్చిన టీవీ ఒకన్నాను, సోనీ టీవీ. చాలా క్లారిటీ ఉన్నాడు. జపాన్ మేడ్ ఇంచుమించుగా 10-14 సంవత్సరాల తర్వాత రిపేర్ వచ్చింది, వాడడం లేదు. నేను అడిగాను, అయ్యా మరి మీరు షోరూమ్ కదా మీరు రిపేర్ చేస్తారు కదా అంటే చేస్తామన్నాడు. ఏంటి కంప్లైంట్? సోనీ జపాన్ అన్నాను. సరే నేను మెకానిక్ పంపిస్తాను, అది సైజ్ ఎంత అంటే 21 ఇంచెస్ అన్నాను. ఏ మోడల్ అన్నాడు. చెప్తుంటే ఆ మోడల్ ఇప్పుడు లేదు కదా అన్నాడు. లేదంటే అది ఇలాగా ఆ టైప్ కూడా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు చేశారు అంతా కూడా ఎల్ఈడి కదా. అప్పుడు నాకు బాధ ఏంటంటే ఇంతకాలం దాచిపెట్టాను, విలువేది అనుకున్నాను, నవ్వాడు. అలా ప్రతిదీ కూడా లోకంలో ఈ రోజు కొత్తగా ఉంటారు, రేపు పాత వెళ్ళిపోయారు. లోకంలో ఉన్న ప్రతిదీ కూడా నాశనానికి మన చూసే మిరిమిట్లు కొలుపు తప్పడైంది. నటనాలయం, జీవితమే రంగుల వలయం. రంగుల వలయం కూడా పడ్డారు. చేతిలోని గాలి పడవని చాలా కథలు పద్యాలు ఉన్నాయి. కనుక లోకం అంతా ఏంటంట? కల్లోలం అంట. అలాగే లోకం గురించి ఒక మాట. 1 యోహాను 2:17 చూడమా. 1 యోహాను 2:17 లోకమును లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపబడి ఎవడైనా లోకమును ప్రేమించినట్లుగా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవితములు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం. చదవబడిన వాక్యంలో ముఖ్యమైన మాట ఏంటంటే లోకమును దాని ఆశలు గతించిన కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము. ఆ పైన లోకాశ ఏంటంటే ఎన్ని ఆశలు? నేత్రాశ, శరీరాశ,
మూడు ఆశలు పెట్టి ఏం చేసిందట మత సేవతో మనం చూస్తాం. యేసయ్య మరి బాప్తిసం పొందిన తర్వాత 40 రోజులు మరి అరణ్యంలో కొనుక్కోబడ్డప్పుడు సాతాను ఏం చేశాడు? ఇదే మనం కూడా ఏం చేస్తాం? ఇప్పుడు సరదాగా లైట్ గుడిలోకి రాజమండ్రి వెళ్తే ఏంటి ఆ లైటింగ్స్ ఏంటి, షాపింగ్ మాల్స్ ఏంటి, మనం వాళ్ళకి వెళ్ళగలం ఆడిస్తాం. ఏముండదో బయట 100 రూపాయలు ఏమైనా 500 రూపాయలు ఎందుకంటే ఆ బిట్టు లైట్ తిరిగి ఆ కరెంట్ ఇచ్చి లోన 30 మంది పనిచేస్తారు. వస్తాయి అంతా అంటే మోసపోతాం. లోకం అంతా ఏంటి? ప్రతి వ్యాపారం కూడా గద్యంటే లోకము దాని ఆశ అంతా కూడా గతించుడు. కానీ దేవుని చిత్తం కూడా జరిగించేవాడు. దేవుని చిత్తం ఏమైంది? అందరూ కూడా ఆయనని నమ్మాలి, అంగీకరించాలి. బాప్తిసం ద్వారా ఆయన కుటుంబంలో చేయాలి. బాప్తిసం అనేది మనకేంటమ్మా చాలా ముఖ్యమైనది. ఏంటంటే ఆయన కుటుంబంలో చేరాలంటే బాప్తిసం సంస్కారం, తర్వాత ప్రభుత్వ సంస్కారం, వాక్యం చెప్తుంటారు కదా. వీటి ఏమంటే కృపావాదాలు. కనుక ఈ లోకంలో మనం లోకాన్ని బట్టి మనం జీవితం ఏమవుతుందంట? వాడ ఎక్కడ ఉండాలంట? నీటిలో ఉండాలి కదా. వాడైనా పడవైనా నీరు లోపలికి వస్తే మునిగిపోతుంది. టైటానిక్ సినిమా అందరూ చూసారమ్మా? తెలుసు కదా టైటానిక్ సినిమా చూసా? 1912 సంవత్సరం ఏప్రిల్ 15వ తారీఖున సౌత్ హాంప్టన్ అనే లండన్లో ఉన్న పట్టణం నుంచి న్యూయార్క్ బయలుదేరింది. ఇప్పుడు 1912 ఏప్రిల్ 15వ తారీఖు. ఇంచుమించుగా 2 వేల ఉంది. అది మునిగిపోయింది కదా, మునిగిపోయింది. అందరూ కొంతమంది రక్షించబడ్డారు. అనాథలు ఏంటంటే లైఫ్ బోట్ లేదు, లైఫ్ జాకెట్ ఉంది. ఇది వాస్తవం. నాకు ఒక ఆయన వాట్సాప్లో పెట్టాడు. ఆ మునిగిపోయిన వాడ మునిగిపోయింది. చనిపోయిన వాడు చనిపోయారు, బ్రతికిన వాడు బ్రతికారు. అయితే మునిగిపోయిన తర్వాత ఆ వాడ కొన్ని శకలాలు కొన్ని వస్తువులు పైకి తెగి వాటిని ఏం చేశారు? వాడు భద్రపరిచారు. లండన్లో ఉన్న మ్యూజియంలో పెట్టారట. అయితే ఈ పాస్ ఇది వాడలో ఈ పక్క వాడబడేది చెక్క, లేకపోతే బొర్రె వస్తువు, లేకపోతే పైలట్ వాడిను ఇవన్నీ కూడా ఏం చేశారంట? పెట్టి కింద రాశారన్నమాట. ఏంటి? ఇది వాడలో మునిగిపోయినప్పుడు జరిగే శకలాలు. ఆ తర్వాత ఒక లిస్ట్, పెద్ద లిస్ట్ ఉందంట. అది ఏముందంట? ఆ వాడలో మునిగి చనిపోయిన వారి పేరు లిస్ట్ ఉంది. ఇంకో లిస్ట్ పక్కన ఉందంట. అది ఏమంటే ఎవరైతే వాడలో లైఫ్ జాకెట్ ద్వారా బ్రతికి బట్ట కట్టారో బ్రతికారో వాళ్ళ పేరు, చనిపోయిన వారి పేరు ఉందంట. ఆ పక్కన చిన్నంత దీని మీద బోర్డు మీద ఈ 2 పట్టికలో 2 లిస్టులో నీ పేరు ఎక్కడ ఉండాలని రాస్తున్నారు. అంటే లండన్ ఇంగ్లాండ్ అంటే అంతా క్రైస్తవులు, అంతా క్రిస్టియన్స్ అంతా కూడా. ఈ ఇక్కడ పక్కన వచ్చబడిన 2 పట్టికలలో నీ పేరు ఏ పట్టికలో ఉండాలి? వాడలో మునిగి చనిపోయి నశించిపోయే పట్టికలో ఉండాలా? లేక లైఫ్ బోట్ లైఫ్ జాకెట్ ద్వారా రక్షించబడిన వారి పేరు లిస్టులో ఉండాలా? రక్షించబడిన వారి లిస్టులో ఉండాలా అని అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఎప్పుడో మునిగిపోయిన 1912లో మునిగిపోయిన వాడ గురించి కూడా ఏం చేస్తారో సువార్త చెప్తున్నారు. ఏమని? నీవు లోకంలో ఉంటే ఆ వాడలో ఎలా మునిగి చనిపోయావు? లోకపు ఆశలతో ఏమవుతావు? నువ్వు గతించిపోతావు, నాశనం అయిపోతావు, చనిపోతావు, నరకానికి. ఒకవేళ నువ్వు యేసుని నమ్ముకుంటే లైఫ్ జాకెట్ మనకి ఎవరు? ఆ లైఫ్ జాకెట్ ఆ విశ్వాస నామంలో యేసు ఉన్నాడు కదా. ఆ విశ్వాస నామం ఎవరు? ఆ యేసయ్య ఈ లైఫ్ జాకెట్ లేదా లైఫ్ బోట్ మనం రక్షించిన వాడు రక్షకుడే కదా. అది పేరే రక్షకుడు కదా. కనుక ఈ రెండవది కంటే నువ్వు బ్రతికి పట్ట కట్టాలంటే నీవు యేసయ్య నమ్ముకుంటే మనం ఏం చదువుతాం? మనం చనిపోతాం. కాదంటే ఎక్కడికి వెళ్తాం? మన ఆత్మకి వెళ్తుంది. చనిపోయిన తర్వాత ఆత్మకే మరణం లేదు. ఎందుకంటే దేవుడికి ఆత్మ తిరిగి దేవుని యుద్ధకి వెళ్తుంది. అది మంచిగా ఉంటే పరలోకానికి, చెడ్డగా ఉంటే దేవుడు మనకి మంచి ఆత్మని మనకి ఇచ్చాడు. మా తల్లి గర్భంలో కదమ్మా. నువ్వు నా అమ్మ నీ ఉంగరం బాగుంది సరిపోతాను పెట్టుకుంటాను. లేకపోతే నీకు గోల్డ్ ఇచ్చినందుకు ఏమంటావు? అదే నాకు నీకు ఇచ్చినప్పుడు గోల్డ్ కదా, గోల్డ్ అంటాం. దేవుడు అంటే మనకైతే శుద్ధాత్మని ఇచ్చాడు. మనకి ఏం చేయమని మనం ఏం చేస్తున్నాం? లోకం
లోకంలో ఉన్న పాపం లోరైపోయి మనం ఏం చేస్తున్నాం లోకానికి మరి ఏం చేస్తున్నాం మన ఆత్మ పాడు చేస్తాం మనమే పాడు చేస్తాం. ఈ రోజుల్లో ఇప్పుడు సెల్ ఫోన్ అనేది లోకాన్ని చిరిమేస్తుంది. ఆ బాబు చూసారా మన మరొకటి చూసారు ఆ గడిగా తెలుసా తప్ప తెలుసా అదేమవుతుంది పెద్ద అయిపోతే ఏమవుతుంది ఎడక్షన్ అయిపోతుంది ఎడిక్ట్ అయిపోతుంది. సెల్ ఫోన్ ఊపిలాడుతుందంట. యూట్యూబ్లో అష్టావతారం అని చెప్పి కవులు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. అందులో స్త్రీ అంటే ఒక్కొక్కరు టాపిక్ చెప్పాలి. ఆమె ఏమందంటే సెల్ ఫోన్లు కన్నా జల్లెడు బండిగా మనిషిని పారవేసి మదిని పోయి సెల్ ఫోన్లు కన్నా జల్లెడు బండిగా మనిషిని పారవేసి మదిని మూయి. దానికి అర్థం ఏంటంటే అడిగితే సెల్ ఫోను జల్లేయాలంట. జల్లించినప్పుడు ఏమవుతుంది పిండి మంచి పిండి అంతా ఏమవుతుంది ఏం మిగులుతుందో సెల్ ఫోన్ కూడా అంటే సెల్ ఫోన్లో బైబిల్ మ్యాప్స్ ఉన్నాయి, మీ చదువుకు సంబంధించిన అన్నీ ఉన్నాయి. కానీ పనికి మన వీడియో గేములు సినిమాలు ఏమవుతుందా మంచిని పారవేస్తున్నామంట, చెడుని ఏం చేస్తున్నాం చూసి మనం ఆనందిస్తున్నాం. సెల్ ఫోన్ అంటే జల్లేడంట. అదే చాక్లెట్ ఏం చేస్తున్నాం చాక్లెట్ జరిగినప్పుడు మంచిదంటే కింద పడుతుంది కొట్టి కింద పడుతుంది మంచిది ఉంటుంది అంటే చేట మంచిదని చెప్తున్నాడు అదే కవి. సెల్ ఫోన్లు అంటే జల్లెడ బండిరా మంచిది పారవేసి మదిలి లోకమంతా కూడా ఎవరి చేతిలో ఉంది. మనం ఇలాగే ఉంటే మనం ఏమవుతుంది మన పరిస్థితులు ఏమవుతాయి మన మనోగమ పిల్లలు కానీ సెల్ ఫోన్ వల్ల టైము వేస్ట్ అవుతుందా డేటా వేస్ట్ అవుతుందా మనకు తెలియకుండా మన చూపు సన్నగిలిపోతుంది. మెదడు ఏంటి బ్రెయిన్ కొంతకాలానికి ఇక్కడ ఉండి మాట్లాడుతున్నావా రాజమండ్రి విజయవాడ హైదరాబాద్ మాట్లాడుతున్నావా హలో హలో అన్నాడు ఎలాగెళ్తుంది ఆ టవర్ అది విడిచిపెట్టే తరంగాలు తరంగాలు వేవ్స్ అంటారు చాలా శక్తివంతమైంది. మనం మాటలు ఏం చేస్తారంటే ఇలా మోసుకెళ్తే తరంగాలు ఇక్కడ ఉంది పోయిట్లో ఉన్న వాళ్ళని హలో హలో అంటారు అమెరికా ఎలా వెళ్తుంది ఆ పవర్ మనకి మెదడు మీద పనిచేస్తుంది. అది మనకి ఎక్కువ మాట్లాడే కొద్ది చూపుకుంటూ మొదలైతే అంతా నిద్రపోయినప్పుడు కూడా తెలుసుకోను స్విచ్ ఆఫ్ చేసి దొరికి పెట్టాలి. కనుక లోకమంతా ఎలా ఉంది లోకాశల చేత లోకము దాని అందాన్ని మీకు ఏం చేస్తారమ్మా లోకం వైపు ఉండేవారు ఏమవుతున్నారు నశించిపోతున్నారు. టైటానిక్ వాటర్ ఏ విధంగా అయితే నశించిపోయేవారు. నేను రాత్రి అన్నమాట ఎంతమంది ఏమి ఇంకా వార్తలు రావాలి రాత్రి అంతా కూడా ఏంటి మోటార్ సైకిల్ సైలెన్స్ తీసేసి గోల మెయిన్ మీద ఉపయోగమా గత సంవత్సరం అంతా కాల్చి కాపాడే దేవుడు మనం ఏం చేయాలి మనం రాత్రి కూడా దేవుడు సృష్టించాలి. క్రైస్తవ బిడ్డలు కూడా బయట సంఘాలు కనుక దేవుడు మనకి నూతన సంవత్సరాలు ఇచ్చాడు. కనుక మనం గతంలో మనం చేసిన పొరపాట్లు మనం జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే పౌరుగా చేసిన అన్ని కూడా ఏంటంటే దేవుడు క్షమించి ఏం చేశాడు కదా మంచి యోధులుగా ఒక సాధనంగా ఆయన వాడుకుంటాడు. అలాగే మనం ఏం చేయాలి మనం కూడా ఏం చేయాలి వెనుకున్నవి మంచి వాటి ముందే ముందే గురి ఏం చేయాలి మనం రోజు మన ప్రార్థనకి మనం దూరం కాకూడదు. వాక్యం చదవాలి ధ్యానించాలి.